యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తులకు పుణ్యాన్ని ప్రసాదించే మహామహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రానికి వస్తున్న భక్తులు భక్తిభావంతో, ఆధ్యాత్మిక భావంతో తరించి స్వామివారి దివ్యాశీస్సులు పొందుతున్నారు. భక్తి మార్గంలో తరించి శివయ్య అనుగ్రహం పొందేందుకు హైదరాబాదు నుండి వచ్చిన కృష్ణకుమారి గారు, విరాజ గారు, వారి కుటుంబ సభ్యులు పరమేశ్వరుని సేవలో తరించారు. ముందుగా ఈ శివబంధువులందరూ స్వామి సన్నిధిని చేరుకోగా అర్చకులు భక్తుల నుదిటిపై గంధం పూసి స్వామివారి బొట్టును అద్దారు. ఈ సందర్భంగా భక్తులు పరమేశ్వరుణ్ణి దర్శించుకొని స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. భక్తులు స్వామివారిని అలంకరించిన దండను తాకగా పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను అక్షింతలతో దీవించారు. పుష్పవాన్ ప్రజావాన్ వశమాన్ భవతి ఏం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతిగ్నిర్వాపామ ఆయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపోవ అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి య ఏం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వాపామ ఆయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో. హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులకు ఆలయ నమూనా చిత్రాన్ని చూపించి సేవామూర్తులను ఆలయ నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లగా ఈ పవిత్ర కార్యంలో భాగమవ్వడం అదృష్టంగా ఎంచి ఇటుకలు అందించి శివానుగ్రహాన్ని పొందారు. అనంతరం రక్షణాలయాన్ని సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి ఆశ్రమ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శివయ్య సేవలో తరించి అభాగ్యుల యోగక్షేమాలు తెలుసుకున్న సేవామూర్తి కృష్ణకుమారి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. We just came on a regular visit base to know what this place is, but we got the biggest devotion that cannot be explained in words today. Seeing at how the organization is taking care or the affection they show towards all the people here, I'm very glad I'm here today. We saw each and every place where the people are there. It is very neat, it is very clean, it is very hygienic. It's like a home for them who are staying here. We got to know about the Annadanam, the buildings they are doing. The most important is the Punyalingeshwar Swami temple that is being constructed here. We, by our own hands, got to do Abhishekam to Lord. That is very pleasant to us.